హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేశానండి, కాకపోతే ఇంకా క్రియేటివ్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో చూపించబోతున్నాను. దానికోసం నేను ఇక్కడ డిఫరెంట్ బౌల్స్ అలాగే గ్లాసెస్ తీసుకున్నాను. గ్లాస్ వేరు తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, దాన్ని చిన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. మరీ అంత రౌండ్ ఏమి రానవసరం లేదు, మామూలుగా ఒక షేప్ వస్తే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పలకలు మడత పెట్టి మధ్యలో చిన్న హోల్ పెట్టండి. ఎంత హోల్ అంటే ఒత్తు అంటే మనం పెట్టే ఒత్తు దూరేంత హోల్ ఉంటే సరిపోతుంది. అది కూడా టైట్గా పట్టేలాగా హోల్ అనేది పెట్టుకోండి. ఇక్కడ నేను ఈ ఒత్తులు తీసుకున్నానండి, మీ ఇష్టం, మీరు ఏ ఒత్తులని తీసుకోవచ్చు. నేను ఇక్కడ బొడ్డొత్తులు అంటారు కదా, అవి తీసుకున్నాను. దాని ఒత్తు మన హోల్ పెట్టాం కదా, దాంట్లో పెట్టుకుని కింద వైపు ఎటు కదలకుండా ఉండడం కోసం ప్లాస్టర్ తోటి అతికించేయండి. లేకపోతే ఏమవుతుందంటే వాటర్లో వేసేసరికి అటు ఇటు కదిలిపోయి ఒత్తు అనేది మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా మునగకుండా ఉండడం కోసం ప్లాస్టర్తో అతికించాలి. ఇలా మీరు ఎన్ని గ్లాసెస్ అయితే తీసుకుంటారో అన్ని కవర్స్ తీసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. ఇవి ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్నాయి, అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. చిన్న చిప్స్ అని, లేకపోతే ఏదో డ్రెస్కి ఊడిపోయిన స్టోన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా మన ఇంట్లో. అలాగే పిస్తా షీల్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇది ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ అండి, మీరు ఒరిజినల్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఫ్లవర్ నేను కింద పెట్టి దానిపైన వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ గ్లాస్ ఫుల్గా వేయకూడదు, కొంచెం హెల్త్గా వేసుకోవాలి. అంటే సగానికి కొంచెం పైన వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొకటి, మీ ఇష్టం, మీ క్రియేటివిటీని బట్టి, మీ ఇంట్లో ఉన్న వాటిని బట్టి మీరు చేసుకోవచ్చు. మనం ఎన్ని అయితే తీసుకున్నామో అన్నింటిలోకి వాటర్ వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం హెల్త్గా వాటర్ అనేది వేసుకోవాలి. దాని తర్వాత కుకింగ్ ఆయిల్, మీరు వంటకి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ కొంచెం వేసుకోండి. ఈ ఆయిల్ ఎంత వేసుకోవాలని అంటే కనుక, మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువసేపు వెలుగుతాయి, తక్కువ వేసుకుంటే తక్కువసేపు వెలుగుతాయి. సో దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి. దాని తర్వాత ఇక్కడ మా నిత్య బ్యాంగిల్స్ ఉన్నాయి. సో దీంతో కూడా నేను అందంగా కనిపిస్తాయని చెప్పి వేశాను. చూసారా, వాటర్లో వేయగానే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవి లైట్స్ వెలిగించి లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తాయండి. సో ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంట్లో ఏదో ఒకటి పూసల దండలు ఏవో ఒకటి ఊడిపోయినవో, లేకపోతే బ్రాస్లెట్స్ అను, సో ఏవో ఒకటి ఉంటాయి కదా, సారీవి ఊడిపోయినవి చాలా ఉంటాయి మన ఇంట్లో ఏదో ఒకటి. సో అవన్నీ మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ముత్యాలు, నా బ్రాస్లెట్వి, సో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను వేసి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. అండ్ ఇంకా కలర్ విషయానికి వచ్చేస్తే, నేను ఆల్రెడీ ఒక దాంట్లో ఫ్లవర్ వేసాను కాబట్టి దాంట్లో అవసరం లేదు. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి మీరు పసుపు వేసుకోవచ్చు, కుంకుమ వేసుకోవచ్చు, లేదంటే ఉజాలా ఉంటుంది కదా, అంటే నీలిమందు అంటాం కదా, సో నీలిమందు వేసుకోవచ్చు. అది కూడా మనకి కలర్ అనేది ఇంట్లోనే బయట నుంచి కొనుక్కొని అవసరం లేకుండా అలాంటి కలర్స్ అనేవి వేసుకోవచ్చు. అవి కాకుండా మనం ఇంట్లో నార్మల్గా కలర్ ఉంటుంది, అంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఏదో ఒక కలరు, సో అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకించి దీనికోసం కొనుక్కొని అవసరం లేకుండా. సో అలా మీ ఇష్టం వచ్చిన కలర్స్ అనేది మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను, ఏంటంటే అక్కడ బ్లూ కలర్ వేసిన దాంట్లో పింక్ కలర్ వేసాను కదా, సో రెండు మిక్స్ అయిపోయి ఆ స్టోన్స్ అనేవి కనిపించలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఫుడ్ కలర్ కాకుండా పసుపు కుంకుమ వేయాలనుకుంటే ఆయిల్ వేయక ముందే పసుపు కుంకుమ వేసేయండి, ఎందుకంటే వాటర్లో అవి కలవవు కదా మనం కలిపితే కానీ. సో ముందే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆ పైన ఆయిల్ వేసుకోండి. తర్వాత దానిపైన ఒత్తులు పెట్టేసుకొని వెలిగించేసుకుంటే వాటర్ క్యాండిల్స్ అనేవి రెడీ అయిపోయినట్టే అండి. ఈరోజు వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, మరి బాయ్.